గాయ్స్, మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఈ బ్లూ కలర్ చీర కట్టుకున్న బ్యూటిఫుల్ ఉమెన్ ఫోటోలను వీడియోలను చూసే ఉంటారు కదా. ఈమె పేరు కూడా చాలా మందికి తెలియదు, కానీ సడన్గా ఈమె ఫోటోలు వైరల్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇంటర్నెట్కు ఒక కొత్త క్రష్ అయిపోయింది ఈవిడ. మరి ఈమె ఎవరు అంటే, మన తెలుగు ఆడియన్స్కి పెద్దగా పేర్లు అవన్నీ పరిచయం లేదు, కానీ చూస్తూనే ఉన్నాం 20 ఏళ్లుగా. మరాఠీ సినిమా థియేటర్ ప్రేక్షకులకు మాత్రం ఈమె బాగా తెలుసు. ఈమె పేరు గిరిజా ఓక్. ఒక ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలోని కొన్ని ఫన్నీ రిలేటబుల్ విషయాలను షేర్ చేసుకున్న వీడియో ఒకటి వైరల్ కావడంతో ఇప్పుడు ఆమె ట్రెండ్గా మారిపోయింది. ముఖ్యంగా తన ఫిజిక్స్ టీచర్ వేవ్స్ అనే పదాన్ని బేబ్స్ అని తప్పుగా పలకడం గురించి ఆమె చెప్పిన అనెక్డోట్ బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఈమె పాపులారిటీకి ఆమె సమాధానం ఒకటే కాదు, ఆమె సింపుల్ లుక్ కూడా ఒక కారణం. సో ఇంత సింపుల్గా లుక్లో కూడా ఇంత బ్యూటిఫుల్గా కనిపించొచ్చా అని నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈమె ఇప్పటి నటి కాదు, దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉంది. చిన్నప్పుడు సిఐడి సీరియల్లో కూడా ఈమెను మనం చూసే ఉంటాం, కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఇన్నాళ్లకు ఈ బ్లూ కలర్ చీరతో ఈ అమ్మడుకు అదృష్టం కలిసొచ్చింది. మరి ఆమె గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దామా? అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ మూవీలో జబీన్ పాత్రలో నటించింది ఈ గిరిజా ఓకే. అయితే తారే జమీన్ సినిమాలో ఆమె లుక్ మీకు గుర్తుండకపోవచ్చు, కానీ టీవీల్లో వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సీరియల్ అయిన సిఐడి మాత్రం అందరూ చూసే ఉంటారు కదా. అందులో చాలా ఎపిసోడ్స్లో స్వప్న పాత్రలో కనిపించింది గిరిజ. అంతెందుకు, నిన్న కాక మొన్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఇన్స్పెక్టర్ జండే సినిమాలో కూడా విజయ జండే పాత్రలో నటించింది కూడా ఈ గిరిజా ఓకే. గిరిజ థెరపీ షెరఫీ అనే సినిమాలో కూడా నటించింది. కాంతార 1లో విలన్గా నటించిన గుల్షన్ దేవయ్య అందరికీ గుర్తున్నాడుగా. అతనితో ఒక రొమాంటిక్ సీన్లో నటించడం చాలా కంఫర్టబుల్గా అనిపించిందని ఈ బ్లూ శారీ ఇంటర్వ్యూలోనే చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఇందులో భాగంగా గుల్షన్ దేవయ్యతో చేసిన ఒక రొమాంటిక్ సీన్ విశేషాలను తను పంచుకుంది. రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని గిరిజ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అందులో తాను మాట్లాడేటప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా నెటిజన్లకు తెగ కనెక్ట్ అయిపోయాయి. అంతేకాదు, గిరిజా ఓక్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్తో కూడా నటించింది. షోర్ ఇన్ ద సిటీ అనే హిందీ మూవీలో నటించింది ఈమె. అప్పట్లో ఇందులో సందీప్ కిషన్తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ కూడా బాగా వైరల్ అయింది. బాలీవుడ్లో తారే జమీన్ పర్ ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ కూడా ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ, కాలా, జవాన్ లాంటి చిత్రాలను చేసింది. అలా చాలా సినిమాలు, సీరియల్స్, టీవీ అండ్ వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగానే ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఈ బ్లూ కలర్ చీరలో ఎంతో హుందాగా, ఎంతో బ్యూటిఫుల్గా, బబ్లీగా కనిపించటం, ఆ ఇంటర్వ్యూలో ఆమె సమాధానం చెప్పిన విధానం, ఆమె మాటలు అందరినీ ఆకర్షించాయి. అంతే, ఒక్కసారిగా ఈ 20 ఏళ్లుగా రాని పబ్లిసిటీ, పాపులారిటీ అంతా ఒక్క రాత్రిలో వచ్చేసింది. ఇప్పటి వరకు తెలియనోళ్లకు గిరిజా ఓక్ అనే నటి ఉందని తెలిసిపోయింది. తెలిసినోళ్ళు మాత్రం ఈ నటి ఇంత అందంగా ఉందా, ఇన్నాళ్ళు మేము చూడలేదే ఇంత అందాన్ని అని నోరెళ్ళబెడుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ సోషల్ మీడియా వచ్చాక ఒక్క రోజులోనే తలరాతలు మారిపోతున్నాయి. ఇక గిరిజా ఓక్ ఫ్యామిలీ అండ్ సినిమాల విషయానికి వస్తే, గిరిజా ఓక్ తండ్రి గిరీష్ ఓక్ కూడా సినిమా రంగానికి చెందినవాడే. ఆమె తన డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్తో స్టార్ట్ చేసిన తన కెరీర్ బుల్లితెర, ఆ తర్వాత వెండితెరతో పాపులర్ అయింది. 2011లో సుహృద్ గోడ్బోలే అనే దర్శక నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఫస్ట్ గిరిజాకి సిఐడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత లేడీ స్పెషల్, మోడ్రన్ లవ్, కట్టెల్ వంటి సీరియల్స్, టీవీ షోల్లో కూడా నటించింది. దీంతో సినిమా అవకాశాలు వరుసపెట్టి వచ్చాయి. 2004లో మునిని అనే మరాఠీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ సరసన చేసింది. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా కూడా రాని గుర్తింపు కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇలా 37 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకొని ఉండదేమో. సో ఒక సినిమాలో చెప్పినట్లుగా సక్సెస్ అనేది స్విగ్గీలో ఆర్డర్ పెట్టినట్టు కాదు, వెంటనే రావడానికి కొంచెం టైం పడుతుంది. అలా గిరిజా ఒక టైం ఇప్పుడు వచ్చిందన్నమాట.